ఇప్పుడు మనం దేవుని వాక్యం విన్నాం. మన వరుస క్రమంలో ఉదయకాల సమయం మందు కడప జిల్లా వేంపల్లి నుంచి శీలం మత్తయ్య అన్న ప్రభు ప్రేరేపణతో సిద్ధపడి ఉన్నారు. అన్న మనకి వారం విడిచి వారం ప్రతి గురువారం దేవుని వాక్యం అందిస్తుండగా ఈ ఉదయకాల సమయం మందు కూడా మనకి దేవుని వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా ఆసక్తిగా వాక్యం వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మత్తయ్య అన్న అందునాలన్నా మీ మాట వినిపించలేదన్నా, మీ వాయిస్ ప్రాబ్లం ఉంది. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అన్న ఇంకో ఫోన్ ఉన్నట్టుంది, డిస్కనెక్ట్ అన్న చేయండి, లేదంటే దూరంగా పెట్టండి. దేవుని మహాకృప చేత ఉదయకాలంలో దేవుని మహాకృపను బట్టి తన సన్నిధి సహవాసం నాకు దయచేసి ప్రభు యొక్క నామ గానించడానికి, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రభు మాటలు వినటానికి, ప్రభు దయచేస్తున్న ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే బాధ్యతాయుతంగా ప్రార్థనాపూర్వకంగా పరిచర్యను నడిపిస్తున్న ప్రియులు బర్నవాస్ గారికి, శ్రీకాంత్ గారికి, బ్రదర్ శామ్యుల్ జాన్ గారికి ప్రభు పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జూమ్లో కూడి వస్తున్న ప్రతి వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన వాక్య ధ్యానం కోసం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి పరమగీతము 2వ అధ్యాయము 4వ చరణం నేను చదువుతున్నాను. పరమగీతము 2వ అధ్యాయము 4వ చరణం చదువుతున్నాను. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రభు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిస్తునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతముల నుండి ప్రభు మనకు అందిస్తున్న సంగతులు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గత దినాల్లో పరిచర్యాల్లో ఉన్నటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని సంగతులు మనము గమనిస్తూ వచ్చాం. షూలమ్మీతి తాను ఏమై ఉన్నది అనే విషయము మొదటి చరణంలో తనని గురించి తాను చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. 2వ చరణంలో మనము గమనించినప్పుడు పై చరణంలో షూలమ్మీతి చెప్పినటువంటి ఆ పోలికలనే ప్రభు తీసుకొని ఆమె ఏ రీతిగా ప్రశంసించాడు, అభినందించాడు అనే సంగతులు గమనించాడు. అలాగే 3వ చరణంలో కూడా 2వ చరణంలో సంఘ పోలికలో షూలమ్మీతి పోలికలో సంఘము ప్రభును ప్రశంసిస్తుండగా 2వ చరణంలో ప్రభువు సంఘమును ప్రశంసిస్తుండగా 3వ చరణంలో సంఘ పోలికలు ఉన్న షూలమ్మీతి ప్రభువును ప్రశంసిస్తున్నట్లుగా ఈ వాక్య భాగాల్లో మనము గమనిస్తుంటున్నాం. ఇందులో నుండి మన కుటుంబ జీవితాలకు సంబంధించి కొన్ని విషయాలు గత దినాల్లో మనము ఆలోచన చేశాం. ఒకరిని ఒకరు అభినందించుకుంటా, అంటే ఊరికే ఆయా మాటలతో
వ్యంగ్యంగా అని కాకుండా సామాన్యంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటూ కుటుంబ జీవితాల్లో ఎలా సాగాలి అనే సంగతులు మనము గత దినాల్లో గమనిస్తూ వచ్చాం. 4వ చరణంలో మనము గమనించినప్పుడు ఆ పరలోక ప్రియుడు సంఘము ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అనే సంగతి కనిపిస్తుంది. అందులో ప్రథమంగా సంఘము అనే మాట కాకుండా వ్యక్తిగతంగా మనలో ఒక్కొక్కరిని ప్రభు ఏ రీతిగా ఆ విందుశాలకు తీసుకుని వచ్చారు అనే సంగతిని మనం దేవుని యొక్క వాక్యంలో నుండి గమనించవలసిన వారిగా ఉన్నాం. మన అనుభవాలలో నుండి దేవుని వాక్య సత్యాలు మనం గమనిస్తున్నప్పుడు ఆ విందుశాలకు ప్రభు మనలను ఏ విధంగా తీసుకుని వచ్చారు, విందుశాలకు తీసుకుని వచ్చి ఆ తర్వాత ఏం చేశారంటే ప్రేమను ధ్వజముగా ఎత్తారు, ప్రేమను ధ్వజముగా ఎత్తారు అనే సంగతి ఈ వాక్య భాగంలో మనము గమనిస్తున్నాం. మన గత స్థితి ఒకసారి ఆలోచన చేస్తే వ్యక్తిగతంగా అనగా ప్రభువును నమ్మకం ముందు మనం ఎక్కడ ఉన్నవారము అనే సంగతి గమనిస్తే పాపము అనే ఊపిలో దిగిపోతున్న వారము అని దీని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. పాపపు ఊపిలో దిగిపోతున్న వారం దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు. అనేక మంది భక్తుల జీవితాలు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా మన వ్యక్తిగత జీవితాలు ఎలాగున్నవే సంగతి మనం ఆలోచిస్తే ప్రభువును నమ్మకం ముందు మన జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నవి అనే సంగతి మనకు అర్థమవుతుంది. మానసికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అవి ఏ విధం చేత సరే గత జీవితాలు మనం ఆలోచన చేస్తే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవి అనే సంగతి మనకు అర్థమవుతుంది. జన్మ పాపం కలిగిన వారం, తర్వాత క్రియాత్మకంగా పాపము కలిగి ఉన్నవారం. పౌలు పత్రికల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రోమా పత్రికలో ఏం చెప్పారంటే గత జీవితాన్ని గురించి, గత అనుభవాల గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కదా అని ప్రశ్నించారు. వాస్తవమే కదా. గత జీవితాలు ప్రస్తుత కాలంలో ఆలోచన చేస్తే ఇప్పటి అనుభవాలకు అప్పటి జీవితానికి పోల్చి చూసుకుంటే మనం ఎంత భయంకరమైన జీవితాలు జీవించాం. అసలు దేవుడు లేని జీవితాలు అసలు అవి జీవితాలుగా ఒక మనిషి జీవించవలసిన రీతిలో మనం జీవించామా అనే ప్రశ్నలు మనలో ఉదయిస్తాయి. గత జీవితాన్ని గురించి ఆలోచిస్తాయి. అలాంటి భయంకరమైనటువంటి జీవితాల్లో మనం జీవించాం. చీకటి జీవితాలు, దేవుడు లేని జీవితాలు, గురి లేని జీవితాలు, గమ్యం తెలియని జీవితాలు భయంకరంగా జీవించాం. కానీ ప్రభు ఏం చేశారు? ఆయన విందుశాలకు తీసుకుని వచ్చారు అని మనము గమనిస్తుంటున్నాం. ఆ పాప మాలిన్యమును ఎలా కడిగివేశాడు, ఆ చీకటి జీవితాలను ఏ రీతిగా మార్చివేశాడు, ఏ రీతిగా విందుశాలకు తీసుకుని వచ్చాడు అనే సంగతి మనము గమనిస్తుంటున్నాం. దేవుని వాక్యాధారంగా కొన్ని సంగతులు మనం గమనిస్తాము. యెషయా గ్రంథంలో మన జీవిత అనుభవాలు ఎలా ఉన్నవనే సంగతి మనము గమనిస్తుంటున్నాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం. మనకు తెలిసిన విషయాలే, ఆ అంశాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుంటున్నాం. యెషయా గ్రంథము
25వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయు. ప్రభు నా యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఆ విందు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరి కోసం చేశారు, ఎక్కడ చేశారు, దాని ఫలితాలు ఏమిటి అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ వాక్య భాగంలోని కొన్ని సంగతులు మనం గమనిస్తాం. విందు ఎవరు చేశారు అనే సంగతి ప్రథమంగా మనము గమనించినప్పుడు 6వ వచనంలో గమనిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా విందు చేశారు అనే సంగతి గమనిస్తున్నాం. విందు ఎవరు చేశారు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ విందు ఎక్కడ చేశారు అనే సంగతి గమనిస్తే పర్వతం మీద చేశారు అనే సంగతి గమనిస్తున్నాం. ఎక్కడ చేశారు? పర్వతం మీద చేశారు. దేని చేత ఆయన విందు చేశారు గమనిస్తే మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేశారు. విందు చేసినది పరలోకపు దేవుడు. ఎక్కడ చేశారు గమనిస్తే పర్వతం మీద చేశారు. దేనితో చేశారు? ఏ పదార్థాలు ఉపయోగించారు గమనిస్తే మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేశారు అనే సంగతి ఈ వాక్య భాగాల్లో గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు చేసిన విందు, దేవుడు చేసిన విందు. ఇది ఏ విందు? పాప క్షమాపణ అనే విందు, రక్షణ అనే విందు, రక్షణ విందు. ఇంకా గమనిస్తే శిలువ విందు, స్వార్థ విందు అనే సంగతులు ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఖచ్చితంగా ఆ పదాలు అక్కడ లేకపోయినా ఆ సందర్భము, ఆ అనుభవాలు అలాంటివిగా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ విందు దేవుడే చేశాడు. ఈ విందు ఇంకా ఎవరు చేయడానికి సరిపోయిన వాడు కాదు. ఎవరు చేసినా ఆ విందుకు సాటి రాదు. పరలోకపు దేవుడే ఆ విందు చేశాడు అని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటున్నాం. పర్వతం మీద అని చెప్పాడు. యేసుక్రీస్తు వారి బలియాగం ఏ ప్రదేశంలో జరిగింది అని గమనిస్తే ప్రపంచ నట్ట నడుమ భౌగోళికంగా కూడా మనం ఆలోచన చేస్తే ఆ ప్రదేశం, ఇశ్రాయేలు దేశం అనేది ప్రపంచ పటంలో మధ్యగా ఉండటం మాత్రమే కాకుండా ఆ దేశమే, ఆ భూభాగం బట్టి మనం ఆలోచన చేస్తే ఉన్నతమైన స్థలంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉన్నతమైన స్థలంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆ ప్రదేశం.
అంతేకాకుండా ఆ యెరూషలేము పట్టణం వెలుపట గొల్గోతా అనే ఆ పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగం చేసినట్లుగా మనం చూస్తాం. పర్వతం మీద ఎందుకు చేశారు? సాధారణంగా సమతలంగా భూమి మీద చేయవచ్చు కదా అనుకోవచ్చు. పర్వతం మీద చేయటం ద్వారా ఆ ఉన్నత ప్రదేశంలో ఆ ఎత్తైన కొండ మీద ఆ శిలువ మీద ఆ కొండ మీద కూడా ఆయన శిలువ మీద వేలాడదీబడుట మనం గమనిస్తే ప్రపంచం అంతటికి ప్రత్యక్షపరచబడినట్లుగా ఏ మానవునికి మరుగు లేకుండా సర్వలోక మానవాళికి ప్రత్యక్షపరచబడినట్లుగా ఆ ఉన్నతమైన భూభాగంలో ఆ శిఖరం మీద కూడా ఆ ఎత్తబడిన శిలువ మీద ఆయన బలి చేయనట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రపంచ మానవాళికి తేటగా తెలియచేయబడాలి అని, ఎవరికి మరుగు కాకుండా అందరికీ తేటగా ప్రత్యక్షపరచబడాలి, ప్రతి మానవుడికి అందుబాటులో ఉండాలి, ప్రతి మానవుడు చూడగలగాలి. ఎక్కడో లోయలో చేస్తే, ఆ మారుమూల ప్రాంతాల్లో చేస్తే, మరుగున చేస్తే అది అందరికీ అందుబాటులో ఉండడానికి వీలు కాదు. కాబట్టి ఆ ప్రపంచంలో భౌగోళికంగా ఉన్నత భూభాగంలో ఆ ఎత్తైన పర్వతం మీద ఆ నిలువబడిన ఆ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు బలి చేయబడుట సర్వలోక మానవాళికి తేటగా ప్రత్యక్షపరచడం నిమిత్తమే ఆ రీతిగా ఆయన శిలువలో బలియాగమైనట్లుగా మనము గమనిస్తుంటున్నాం. పర్వతం మీద చేరినటువంటి విందు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడుతూ, కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండగలదు అని చెప్పాడు. అక్కడ అంశం వేరు. ఆ ప్రదేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎవరికి మరుగుగా ఉండకుండా సర్వలోక మానవాళికి ప్రత్యక్షపరచబడి నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉన్నత భూభాగములో కొండ మీద శిలువలో ఆయన బలియాగమైనట్లుగా చూస్తుంటున్నాం. మూడవదిగా మనం ముందుగా గమనించినట్లుగా ఆ విందులో ఉన్న పదార్థాలు ఎలాంటివి గమనిస్తే 3 పోలికలు చెప్పారు. ముందుగా మనము మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను అనే మాట గమనిస్తున్నాం. దేనితో చేశాడు? మూలుగులు, క్రొవ్వు. ఈ మూలుగులు లేక క్రొవ్వు, ప్రత్యేకంగా క్రొవ్వుని గురించి మనం ఆలోచిస్తాయి. మేర గురించి కూడా మనం ఆలోచించవచ్చు. ఈ 2 విషయాలు మనం ఆలోచన చేస్తే ఆ పశువు యొక్క స్థితి ఎలాంటిది అనే సంగతి మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వయస్సులో ఆయన శిలువలో బలి అయిపోయాడు గమనిస్తే, లూకా సువార్తలో మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిచర్య ప్రారంభించినప్పుడు దాదాపుగా 30 సంవత్సరాల వయస్సు గలవారు అని మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో ఆ సంగతి మనం గమనిస్తాం. ఆయన సంపూర్ణ యవ్వనుడు, దేహరీతిగా కూడా ఆయన ఏ లోపం లేనివాడు, ఆ పూర్ణ యవన బలం గలవాడు. అలాంటి ప్రభువు
మన కోసం బలి చేయబడినట్లుగా చూస్తాం. పాత నిబంధనలు చూస్తే ఆ బలి అర్పించే పశువు ఎలాంటిదై ఉండాలి, ఎంత వయసు కలిగి ఉండాలి అనే సంగతులు గమనిస్తున్నాం కదా. ఏడాది వయస్సు కలిగి ఉండాలి, మినిమం ఏడాది వయస్సు కలిగి ఉండాలి, ఏ మచ్చ లేకుండా ఉండాలి, ఎలాంటి అంగవైకల్యం లేకుండా ఉండాలి, ఏ లోపం లేని ఆ యవ్వన పశువును బలిగా అర్పించాలి. అటు బాల్య వయస్సు కాదు, అటు వృద్ధాప్యం కాదు, పూర్ణ యవ్వనంలో ఉండగా, ఆరోగ్యవంతంగా ఉండగా, మచ్చ లేకుండా ఉన్నదానిని, లోపం లేని దానిని బలిగా అర్పించాలి అని యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న పశువులే ఎలా ఉండాలో పాత నిబంధనలో చెప్పాడు. మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన సంపూర్ణ యవనుడిగా యవన ప్రేమలో ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా, నైతికంగా, దేహరీతిగా ఎలాంటి మచ్చ డాగు లేనివారు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అనేక వాక్య భాగాలు ఉన్నవి, కానీ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినప్పుడు, పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవారు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వారునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వారు అని చెప్పారు. మనకు సరిపోయిన వారు, ప్రపంచ ప్రజలందరికీ సరిపోయిన వారు, లోపం లేని వారు, పరిపూర్ణ యవన దశలో ఉన్నవారు, ఆ ప్రభువు మన కోసము బలియాగమైపోయాడు అనే సంగతులు మనము గమనిస్తాం. ఆ పదార్థాల్లో మరొక పదార్థం చెప్పాడు. ఏమిటి? మట్టి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేయను అన్నాడు. మూలుగులు గల విందు, క్రొవ్వుతో కూడిన విందు అని చెప్పారు. ఆ మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందుని చెప్పారు. అదే మాట చివరి భాగంలో మట్టి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును అని చెప్పారు. నిర్మలమైన ద్రాక్షరసం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ఎలాంటిది, ఆయన దేహం ఎలాంటిది, ఆయన రక్తం ఎలాంటిది మనం గమనిస్తే, యేసుక్రీస్తు రక్తం ఎలాంటిది మనం పేతురు పత్రికలో గమనిస్తున్నాం కదా. అక్కడ ఏమన్నారు? 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యంలో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే, ఏ రీతిగా మనము కడగబడి ఉన్నాం, ఏ రక్తంతో కడగబడి ఉన్నాం, దాని యొక్క ప్రభావం ఎలాగున్నది అనే సంగతులు ఆ వాక్య భాగాల్లో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ మొదటి అధ్యాయము 18, 19 వచనాలు. 19వ వచనం నేను చదువుతున్నాను. అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పారు. యేసుక్రీస్తు రక్తం, అక్కడ ఏమని చెప్పారు? ఆ నిర్మలమైన ద్రాక్షరసం చెప్పారు. యేసుక్రీస్తు రక్తం ఎలాంటి రక్తము మనం గమనిస్తే, దేవుడి యొక్క వాక్యములో దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. అమూల్యమైన రక్తము అని చెప్పాడు. ఏ రక్తము? ఎలాంటి రక్తము? అమూల్యమైన రక్తము. అమూల్యము అనగా సర్వసాధారణంగా ఒక కోణములో మనం ఆలోచన చేస్తాం, కానీ ఈ వాక్య భాగంలో అమూల్యము అనే మాటకు
రెండు అర్థాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అమూల్యము అనగా మొదటి భావం మనం గమనిస్తే వెల కట్టుటకు వీలు కానిది అని చెప్పారు. వెల కట్టుటకు వీలు కాని, అది మొదటి భావం. సర్వసాధారణంగా లోకంలో భాషాపరంగా కలిగిన భావం. దేవుని యొక్క వాక్యంలో రెండవ భావం కనిపిస్తుంది. అక్కడ ఏం చెప్పారు? అమూల్యమైన రక్తము చేత అని చెప్పి ఆ తరువాత ఆ పదాలను వివరిస్తుంటున్నాడు. అనగా అని మధ్యలో చెప్పారు. అనగా అనే మాట ఎప్పుడు వస్తుందంటే పై చెప్పిన సంగతిని విశదీకరిస్తుంటున్నప్పుడు అనగా అనే మాట ఉపయోగించబడుతుంది. అమూల్యమైన రక్తము చేత అని చెప్పి అనగా అంటూ ఏం చెప్పారు? నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగురు కదా అని చెప్తున్నారు. అమూల్యం అంటే అర్థం ఏమిటి? మొదటిగా వెల కట్టుటకు వీలు కానిది అని అర్థం. రెండవదిగా గమనిస్తే నిర్దోషమైనది, నిష్కలంకమైనది అని అర్థం. నిర్దోషమైనది, నిష్కలంకమైనది యేసు క్రీస్తు ప్రభు కార్చిన రక్తము ఎలాంటిది గమనిస్తే నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురి అని చెప్పండి. ఆ నిర్మలమైన ద్రాక్షరసం, ఆ తేలిన ఆ చెత్త అంటే ద్రాక్షలు గానుగలు వేసిన తర్వాత ఆ చెత్తంతా తొలగించబడి ఇంకా తేలిన అంటే మనం ఒక పాత్రలో పోసినప్పుడు ఆ ద్రాక్ష పళ్ళలో ఉన్నటువంటి ఆ పదార్థం అంతా కూడా అడుగునిచ్చారుగా ఆ పై భాగంలో తేలినటువంటి నిర్మలమైన ద్రాక్ష రసం అని చెప్పారు పాత నిబంధనలో. యేసుక్రీస్తు రక్తం గురించి గమనిస్తే నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తం యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు రక్తము నిర్దోషమైనది కాబట్టి, నిష్కలంకమైనది కాబట్టి ఈనాటికి తాజాగా ఉన్నది అని ఆ నిరూపణ చెబుతుంటున్నారు. మన రక్తంలో మన దేహంకి వెళ్ళిపోయిన తర్వాత జీవం ఉండదు. కొన్ని గంటలు ఉండవచ్చు మేము, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ఈనాటికి సజీవంగా ఉన్నదని శాస్త్రీయంగా నిరూపించబడుతుంటున్నారు. ఒకసారి ఒక పోస్ట్ ని చూశా. ఇటీవల కాలంలో ఆ రక్తము లభించిందని, దాన్ని టెస్ట్ చేశారని, ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము జీవం కలిగి ఉన్నది అని అందులో వారు నిర్ధారణ చేశారు. ఒక ల్యాబ్లో కాదు, ఒక ల్యాబ్లో చూసి వారు ఆశ్చర్యపోయి ఇదేంటి వింతగా ఉంది అని చెప్పి మరొక ల్యాబ్లో టెస్ట్ చేస్తే అక్కడ కూడా సేమ్ రిజల్టే రావటం వారు తెలియజేశారు. ఈనాటికి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము సజీవంగా ఉన్నది. ఈనాటికి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము పాపాత్మలను శుద్ధీకరించడానికి శక్తి కలిగి ఉన్నది అని దిగువాక్యం తెలియజేస్తుంది. మన అనుభవాలలో మనం ఎరిగి ఉంటున్నాం. యేసుక్రీస్తు రక్తము ఎంత ప్రశస్తమైనది, ఎంత నిర్దోషమైనది, ఎంత నిర్మలమైనది, ఎలాంటి జీవం కలిగి ఉన్నది, మన జీవితాలను ఏ రీతిగా పవిత్రపరుస్తుంది అనే సంగతులు
మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ప్రభువునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అద్భుతమైన రీతిగా దేవుడు ఏ రీతిగా ఆ బలియాగం చేశాడు అనే సంగతులు మనం గమనిస్తూ వస్తాం. తర్వాత మనం గమనిస్తే విందు యొక్క ఫలితాలు ఏమిటి? విందు యొక్క ఫలితాలు. విందు ఎవరు చేశారు? ఆ విందు ఎక్కడ చేశారు? ఆ విందులో ఉపయోగించిన పదార్థాలు ఏమిటి అనే సంగతులు గమనించాం కదా. మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఫలితం అనేది చాలా ప్రాముఖ్యం. మరి ఫలితాలు ఏమిటి మనం గమనిస్తే యెషయాలోని 25వ అధ్యాయము 7వ వచనం గమనించినప్పుడు సమ సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను అని చెప్పి, ఆ ఫలితానికి వెళ్ళక ముందు ఇంకొక విషయం మనం అక్కడ గమనించాలి. ఈ విందు ఎంతమందికి? విందు దేవుడు చేశారు, పర్వతం మీద చేశారు, శ్రేష్టమైన పదార్థాలతో చేశారు. 3 విషయాలు గమనించాము. ఈ విందు ఎంతమందికి అని మనం గమనిస్తే ఇక్కడ ఏమన్నది? సమస్త జనముల నిమిత్తము అని చెప్పారు. 6వ వచనంలో మాట ఉన్నది, 7వ వచనంలో 2 సార్లు ఆ మాట మనకు కనిపిస్తుంది. సమస్త జనముల నిమిత్తము అని 6వ వచనంలో చెప్పాడు. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద తీసివేయని చెప్పాడు. ఎంతమంది కోసం? సర్వజనుల కోసం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 28లో మనం బాగా ఎరిగి ఉన్న వాక్య భాగం. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును అని చెప్తున్నా. సమస్త జనులారా. అనేక మంది అభిప్రాయం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు అంటే ఫలానా జాతి వారికి, ఫలానా కులం వారికి, ఫలానా దేశం వారికి, ఫలానా ఖండం వారికి అనే ఒక అభిప్రాయము నాటబడి ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యములో, దైవ గ్రంథములో దేవుడు చెప్పిన మాట, దేవుడు చేసిన కార్యం మనం గమనిస్తే సమస్త జనముల నిమిత్తము విందు చేశారు. భారతదేశమా, లేక పాకిస్తానా, బంగ్లాదేశ, నేపాల, భూటానా, ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా, ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాషలు మాట్లాడినా, ఏ సంస్కృతి కలిగి ఉన్నా, ఏ స్థితి కలిగి ఉన్నా, ఏ కాలంలో జన్మించినా ప్రతి మానవునికి దేవుడు ఈ విందు చేశారు, లేక ఈ బలియాగం చేశారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనిస్తే దేవుని కృప వలన ఈయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చివరిన యేసు అని చెప్పారు. ఎంతమంది కోసం? సమస్త జనుల కోసం చెప్పారు, ప్రతి మనిషి కోసం చెప్పారు. ఒకవేళ జనాంగం అంటే దేశాలుగా భావం కలుగుతుందేమో, కానీ హెబ్రీ పత్రికలో గమనిస్తే ప్రతి మనిషి కోసం అని చెప్పారు. ఆదాము మొదలుకొని ఈ ప్రపంచంలో చివరి వ్యక్తి ఎవరైతే జన్మించబోతున్నారో వారందరి కోసం ఒకే ఒక బలి దేవుడే జరిగించారు. ఇక ఏ మానవుడు
తన పాప పరిహారం కోసం ఏ బలి చేయవలసిన పని లేదు. ఏ బలి చేసినా పాపానికి పరిహారం కలగదు. మానవుడు చేసే ఏ బలి ద్వారా కూడా అది ఎంత విలువతో కూడినదైనా, ఎంత మంచి విధానాలతో చేసినా కూడా, ఎంత నిర్దోషంగా బలి అర్పించినా కూడా ఏ మానవునికి ఏమాత్రమో పాప క్షమాపణ లభించదు. దేవుడు చేసిన బలియాడు శ్రేష్టమైన బలియాడు, పవిత్రమైన బలియాడు. సకల లోక మానవుల కోసం దేవుడే చేసిన ఆ బలియాగం, ఆ బలియాగం ద్వారానే మానవాళికి పాప క్షమాపణ అనే సత్యము దేవుని యొక్క వాక్యములో గమనిస్తుంటాం. మనం ఎరిగిన వాక్య భాగాలే జ్ఞాపం చేసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్పారు మనందరికీ బాగా తెలుసు. ఒక్క అర్పణ చేత గమనిస్తాం. 10వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీ పత్రిక 10:10. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని చెప్పారు. 12:13. ఈయనైతే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచొక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చివరి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడిపార్శ్వమున ఆసనుడయ్యను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు అని చెప్పి ఒకేసారి అర్పించాడు. ఒకే ఒక అర్పణ. యేసుక్రీస్తు బలియాగం సర్వ మానవాళికి సరిపోయినది, సదాకాలానికి సరిపోయినది అని చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, ఉదయకాలం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు చేసిన విందు, సకల మానవాళికి చేసిన విందు, శ్రేష్టమైన విందు, పాప క్షమాపణ అనే విందు ఈ ఉదయకాలం నీకు విశదీకరిస్తుండగా, నీకు ప్రకటిస్తుండగా, ఒకవేళ వింటున్న వారిలో నీవింకా ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచలేదేమో నాకు తెలియదు. ఎక్కువగా నమ్మిన వారు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నా, ఒకవేళ నీవింకా నమ్మలేదు కాబోలు, నీకోసమే దేవుడు ఈ వర్తమానం అందిస్తున్నాడు కాబోలు. నిన్ను ప్రేమించి నీ పాప పరిహారం కోసం నీవు భూలోకంలో జన్మించక ముందే 2000 సంవత్సరాల క్రితమే నీ కోసం సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించిన యేసుక్రీస్తు ప్రభువారికి ఒకసారి చూస్తే నీకెంతో క్రీస్తు యేసు శిలువ వైపు చూస్తే నీకు మేలు. నీకోసం ఆయన పొందిన అన్యాయపు తీర్పు, నీకోసం ఆయన అనుభవించిన పిడిగుద్దులు, నీకోసం ఆయన ముఖాన్ని వేయించిన ఉమ్మివేతలు, ఆయన ముఖము ఆ దెబ్బల చేత కందిపోయి ఉండగా ఆ కందిపోయిన ముఖం మీద ఉమ్మివేతలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు శిరస్సు మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఆ తలలో గుచ్చబడి అందులో నుండి స్రవిస్తున్న రక్తం, ఆ రక్తము ఆ ఉమ్మి మిళితమైపోయి ఆ కందిపోయి ఆ వాపు కలిగినటువంటి ఆ ముఖం మీద స్రవిస్తుండగా ఆ పటాన్ని ఒకసారి చూస్తే నీకెంత మేలు. ఆ రీతిగా అవమానపరచబడి, హింసించబడి, అవమానపరచబడి, ఆ తర్వాత భారవేశలో మోసుకుంటూ ఆ గొల్గొతా పర్వతం మీదకి వెళ్తున్న ప్రభు
రోమా సైనికులు పొరటాల చేత యేసుక్రీస్తు ప్రభువారి దేహం చీల్చివేస్తుండగా ధారలుగా రక్తం చిందించిన క్రీస్తు ప్రభువును చూసావా? ఈ ఉదయ కాలంలో నిన్ను ప్రేమించి నీకోసం అవమానపరచబడి, నీకోసం ముళ్ళ కిరీటం ధరింపబడి, నీకోసం ఉమ్మివేతలు వేయించుకొని, నీకోసం కొరడా దెబ్బలు అనుభవించి, నీ పాప భారానికి సూచనగా ఆ భారమైన శిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా పర్వతం మీదకి వెళ్ళిన ప్రభువుని ఉదయకాలం చూస్తే నీకు మేలు. ఆ పర్వతం మీద ఆ రెండు నిలువు కొయ్య అడ్డు కొయ్య యేసు క్రీస్తు వారు కొట్టబడి, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి, ఆయన పాదాల్లో మేకు కొట్టబడి, అదిగో శిలువలో వేలాడిన క్రీస్తు ప్రభువు ఉదయకాలం నువ్వు చూసినట్లయితే నీకు చాలా మేలు. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కనులార వీక్షించవా, మనసార యోచించవా, కనులార వీక్షించవా, మనసార యోచించవా. నిలువెల్ల శ్రమనంది విలపించెను, తప్పించి కను మూసెను. నిలువెల్ల శ్రమనంది విలపించెను, తప్పించి కను మూసెను. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. ప్రియమైన స్నేహితుడా, సోదరి సోదరుడా, ఉదయకాలము పరలోకపు దేవుడు నీకోసం చేసిన బలియాగం, ఆ బలియాగం యొక్క శ్రేష్టత, ఆ బలియాగం యొక్క పవిత్రత దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? నీకోసం కాదు. ఎన్నోసార్లు స్వార్థ వినవు కావు, ఎన్నోసార్లు దేవుడు తన ఆత్మ చేత నిన్ను ఒప్పిస్తున్నాడు. కానీ ఇంకా హృదయాన్ని తెరవకుండా పాపానికి దాసుడవై, పాపానికి దాసురాలవై, సాతాను యొక్క బందీవై ఇంకా ఎంతకాలం పాపంలో జీవించడానికి ఇష్టపడుతుంది? క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుండగా, నిన్ను దర్శిస్తుండగా, నీతో మాట్లాడుతుండగా ఎంతకాలం అవిధేయత చూపిస్తా, ఎంతకాలం త్రోసివేస్తా, ఎంతకాలం దాటి వెళ్ళిపోతా? ఆలోచన చేస్తా. ఉదయకాలం ఆ ప్రేమగల ప్రభుకు హృదయాన్ని సమర్పిస్తా. ఆయన నీ పాపము కడిగివేస్తా. కల్వరిలో కార్చిన ఆ పవిత్ర రక్తం చేత నీ పాపాన్ని కడిగివేస్తా. నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. మాత్రమే కాకుండా నిత్య జీవం ఇస్తాడు, మోక్ష భాగ్యం ఇస్తాడు. నమ్మక దాటిపోయేదవా, నరకాగ్ని గుండము చేరెదవా. నమ్మక దాటిపోయేదవా,
నరకాగ్ని గుండము చేరెదవా ఏలాగు సహింతువు ఎంతెంతగానో ప్రలాపింతువు ఏలాగు సహింతువు ఎంతెంతగానో ప్రలాపింతువు ఇప్పుడైన నమ్ముము ప్రభు యేసును పరలోకము నిన్ను చేర్చును ఇప్పుడైన నమ్ముము ప్రభు యేసును పరలోకము నిన్ను చేర్చును కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు ప్రియమైన సోదరి ప్రియమైన సోదరుగా పరలోకపు దేవుడు నువ్వు ప్రేమించి నీకోసం ఈ లోకానికి మానవుడిగా దిగొచ్చి పాపం లేకుండా జన్మించి పాపం లేకుండా జీవించి నీ పాప పరిహారం కోసం ప్రాణం బలిగర్పించాడు ఉదయకాలం కాదని త్రోసివేస్తే నీ పాపాన్ని బట్టి తీర్పు కాదు నీ పాపాన్ని బట్టి నిత్యాజ్ఞం కాదు దేవుడు శ్రేష్టమైన సమయం ఇచ్చాడు మంచి అవకాశం ఇచ్చాడు ఉన్నపాటుగా హృదయాన్ని ప్రభుకి అప్పగించుకోవడం నీకెంతో క్షమకరం నమ్మని వారు ఇంకా ఆలస్యం చేయక ప్రభువుకు హృదయాన్ని సమర్పించి ప్రభు దయచేసే పాపక్షమాపణ ఆత్మరక్షణ నిత్యానందం పరలోక భాగ్యం శాశ్వతకాలం అనుభవించాలని ప్రభువు ప్రేమను బట్టి ఉదయకాలంలో చేతులు జోడించి తెలియపరుస్తుంటున్నాడు ప్రభు తన మాటలు ప్రతివారి క్షమార్థమై దీవించునుగాక అందరికీ వందనాలు వందనాలన్న వందనాలు ఉదయకాల సమయం మందు తన దాసుని నిలబెట్టి పరమగీత గ్రంథంలోని శ్రేష్టమైన లేఖన భాగములు వరుస ధ్యాన క్రమములో భాగంగా కొన్ని దివ్యమైన మాటలు ఉదయకాల సమయం మందు చక్కగా వివరించిన మత్తయ్యను కూడా పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాం. విన్న మాటల ప్రకారం మనం మన మనసుల్లో పెట్టుకొని దాని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ముగింపు ప్రార్థన జాన్ విల్సన్ బోయిపల్లి అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. జాన్ విల్సన్ అన్న. జాన్ విల్సన్ బోయిపల్లి అన్న. ఓకే, తాడిపత్రి నుంచి నరసింహులు అన్న ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో నాయన మీ దాసును అందించి శ్రేష్టమైనటువంటి విషయాలు పరమగీతము ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపా మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొక్క మారు మా జీవితాల్లో నాయన మీ శిలువను గురించినటువంటి మాటలు మేము విన్నాం. ఇంకా ఎందరైతే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో మా ప్రభువా
ఎరగని వారు మరి మాటలు విన్నట్లయితే వారు హృదయాల్లో కార్యం చేయండి. వారు మిమ్మల్ని విశ్వసించి నిత్యాగ్నిని తప్పించబడి పరలోకంలో చేర్చబడ్డాన్ని కృపను గ్రహించమని ఈ మాటలు అందించిన మీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో మా ప్రభువా ఈ మాటలు ప్రతి ఉదయం అందించడానికి వేకువనే సిద్ధపాటు చేస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి మరి సహోదరులు శ్రీకాంత్ అన్న గారిని, బర్నబాస్ గారిని, శ్యామిల్ అన్న గారిని మీ కృపాస్తాల్లో ఉంచుతూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో స్తుతిస్తూ ప్రార్థన చేసి పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆమేన్. వందనాలన్నా. ఆమేన్. ప్రార్థన చేసిన నరసింహులన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. ఈ రాత్రికాల సమయం మందు 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే కృపావాక్య సందేశాల్లో కలుసుకుందాం. మధ్యాహ్నం ప్రార్థనలో కలుసుకునేవారు అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడు ప్రేరేపించిన కొలది ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలో ఆ కార్యక్రమాల్లో మనందరం చేరువద్దాం. అప్పటి వరకు ప్రేమ వందనాలు. ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. వందనాలు.